నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పరాటా చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గోధుమ నూక, 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ పంచదార వేసి కలపండి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలపండి. చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి మూత వేసి పక్కన పెట్టండి. నీళ్లు ఎందుకు చిలకరించామంటే గోధుమ రవ్వ నీళ్ళను పీల్చుకుంటుందండి, లేదంటే ముద్ద డ్రై అయిపోతుంది. నేను కలిపిన పిండిని ఈ విధంగా 4 పార్ట్స్గా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని నేను చూపించిన విధంగా బేలించుకోండి. ఈ విధంగా బేలించుకున్న తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా చుట్టుకోండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి రౌండ్గా ఒక ముద్దలా చుట్టండి. ముందుగా చేతితో అణుచుకొని నెమ్మదిగా రొట్టెకర్రతో వేలించుకోండి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి రోటీ పాన్ పెట్టుకొని వేలించుకున్న పరాటాని వేసి అటు ఇటు నూనె వేసుకుంటూ కాల్చుకోండి. చూసారు కదా ఏ విధంగా పొరలు వచ్చాయో. అంతేనండి, పొరల పొరలుగా హోటల్ స్టైల్ పరాటా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.